క్లాస్ వరకు ఉన్నారు. థర్డ్ క్లాస్ నుంచి 10th క్లాస్ వాళ్ళు చేతులెత్తండి. ఎంతమంది? 8 మంది. ఓకే, వెరీ గుడ్. 9th. ఓకే, వెరీ గుడ్. 8th ఎంతమంది? 4 7th 5 6th 5th బీసీ హాస్టల్ 4th కత్తే 3rd ఇద్దరు. ఓకే, వెరీ గుడ్. నేను ఏమంటున్నానంటే మీ అందరూ అదృష్టవంతులు అంటున్నాను. మేము మాకు అదృష్టం లేదండి అన్న వాళ్ళు ఎవరు ఉన్నారా? మేము అదృష్టవంతులం కాదండి అన్న వాళ్ళు ఎవరు ఉన్నారా? నేనేమంటున్నానంటే మీ అందరూ అదృష్టవంతులు అంటున్నాను. ఎందుకంటే ఒక హాస్టల్లో ఉంటూ గవర్నమెంటు మనకి ఎంతో డబ్బు వెచ్చించి ఒక హాస్టల్లో పెట్టి మనం ఆర్థికంగా వెనుకబడిపోయినా కూడా మిమ్మల్ని చదివించేటటువంటి సంకల్పం ఏదైతే ఉందో అది గొప్పది. ఆ గొప్పతనాన్ని మీరందరూ కూడా అందిపుచ్చుకుంటున్నారు, అవునా కదా? ఒక ప్రైవేట్ వ్యక్తి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయ్యి ప్రైవేట్ హాస్టల్లో ఉండాలంటే సుమారు మినిమం తక్కువలో తక్కువ చూస్తే సంవత్సరానికి 2 లక్షలు కట్టాలి. తక్కువలో తక్కువ. అక్కడి నుంచి ఎంతైనా ఉంది. మనం కట్టగలమా? మనం కట్టలేం, అవునా? మరి మీరందరూ ఉచితంగా ఇక్కడికి వచ్చి తల్లిదండ్రులకి పాపం ఆర్థికంగా వెనుకబడిపోయినప్పటికీ కూడా మీరు ఇక్కడికి వచ్చి చదువుకున్నారంటే మీరు అదృష్టవంతులా కాదా? కదా? ఈ అవకాశాన్ని మనం అందరం కూడా ఉపయోగించుకోవాలా వద్దా? మిమ్మల్ని ఎందుకు చదివిస్తుంది గవర్నమెంటు? చదువుకుంటే ఏంటి ఉపయోగం? చదువు అంట సంస్కారం నేర్పుతుందంట. ఏం నేర్పుతుందంట?